యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలండి. మీరంతా క్షేమముగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను తలుస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, యాచనలు, ప్రార్థనలు ప్రభుకు మనం చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను గత రాత్రి నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నా మాటలు కాదు కానీ మీ యొక్క మాటలు నాకు కావాలి అని అడిగినప్పుడు ప్రభు ఒక వాక్యము ఈ వారంలో ఒక జరిగిన సంఘటనను బట్టి అది నాకు దేవుడు బయలుపరిచి ఉన్నారు. అపోస్తుల కార్య గ్రంథము అనగా అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందామండి. 14వ వచనం. మేమందరమును నేలన పడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ములుకొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అపొస్తలులైనటువంటి పౌలు గారు అగ్రిప్ప అనేటువంటి రాజుగారి ఎదుట ఇస్తున్న సాక్ష్యం ఇది. సౌలు గారు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన రాజుగారి ముందు మాట్లాడుతున్నాడు. సౌలు గారిని అంటే పౌలుగా మారాడు. పౌలు కొంచెం కన్ఫ్యూజ్ పడకండి. ముందు పేరు సౌలు, పాస్టర్ గారు కొంచెం వీలుగా ఉండడానికి పౌలు అని ఎడతారు కదా, ఆ ప్రాస దగ్గరికి వచ్చేలాగా అలా. ఈ సౌలు గారు బెన్యామీను వంశస్థుడు. ఈ సౌలైన ఆయన ఎవరంటే బెన్యామీను వంశస్థుడు, తార్సు పట్టణస్థుడు. ఈయన గమాలియేలు పాదాల యొద్ద ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ట కలిగినవాడు. అంటే యూదా మతాన్ని అంటే ప్రాణం పెట్టేవాడు సౌలు గారు. తెగకి వస్తే పరిసయ్యులు అంటే పునరుత్థానం ఉందని నమ్మేవాడు ఈయన. అలాంటి ఈ పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి ఈయన యూదా మతాన్ని ప్రచారం చేయడానికి అధికారుల యొద్ద కాగితాలు తీసుకుని యూదా మతానికి వ్యతిరేకంగా ఎవరైనా కార్యకలాపాలు చేస్తే వాళ్ళని హింసిస్తున్నాడు, ఈయన బాధ పెడుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడంటే ఎవరైనా యేసు ప్రభుని అంగీకరిస్తే, ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు వారికి ఎగ్నెస్ట్, ధర్మశాస్త్రమే కరెక్ట్. యేసు ప్రభువునంటే ఈయనకి ఇష్టం ఉండేది కాదు. మనకి మోషే ధర్మశాస్త్రం పాత నిబంధనే కరెక్టు, ఈయన యేసు ప్రభుని అంగీకరించేవాడు కాదు. అలాంటి ఒక బలమైనటువంటి మత ప్రావీణ్యం కలిగినాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఒక చూడండి, 2వ వచనం నుంచి చదివితే, అగ్రిప్ప రాజా, తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారాల వివాదములు విశేషం ఎరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటినీ నేడు తమరు ఎదుట సమాధానం కొలుచున్నందున నేను ధన్యుడినని అనుకుంటున్నాను. తాల్మితో అంటే ఓర్పుతో నా మన వినండి. మొదటి నుండి యెరూషలేములో నా జనం మధ్యన బాల్యమును నేను బ్రతికి ఎలాంటిదో యూదులందరికీ ఎరుగుతారు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు, నాకు సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలో బహు నిష్టగల తెగకును అనుసరించిన పరిసయ్యుడుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షను గూర్చి నేను విమర్శించబడ్డకు నిలిచిన మన 12 గోత్రాల వారు ఎడతెగక దేవారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదురని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతుని లేపినని సంగతి నమ్మదగినదని మీరెలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలని నేను అనుకుంటుని యెరూషలేములో నేను అలాగే చేసేది. నేను ప్రధాన యాజకులు వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులు చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయాలు సమాజ మందిరంలో ఉన్న వారిని దండించి వారికి దేవదోషం చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవారినై ఇతర పట్టణాలకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తమై నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞ పొంది దమస్కునకు పోవుచుండగా
రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చేవారు చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం చూచితిని. మేమందరము నేలన పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు ఏం చేస్తున్నావు, వై ప్రాసిక్యూట్ మీ. ఇది పౌలు గారి యొక్క స్టోరీ. నేను ఎంతవరకు ఏం చెప్పానది అంత ఎక్కడ ఉంది. సంఘంగా ఎవరైనా కూడుకుంటే నజరేయుడని యేసుకి విరోధంగా తిరగబడేవాడు ఈయన. యోధా మతమే అనేవాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రిస్టియన్ అయిపోయింది, క్రైస్తవులుగా మారిపోయారు. అంటే క్రీస్తు సంఘంగా మారిపోయింది. ఏంటి సార్ దానికి దీనికి డిఫరెన్స్ అంటే, దీనికి డిఫరెన్స్ ఏంటంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. దానికేమో సున్నతులు, ఆచారాలు, బలులు అవన్నీ లేవు. అవన్నీ దేవుడు నెరవేర్చేశాడు అని ఈయన కొత్త బోధ విని ఈయన కొంచెం ఆందోళన చెందుతున్నాడు. ప్రజలందరూ యేసు ప్రభుని ధర్మశాస్త్రం నెరవేర్చబడిందని చెప్తుంటే ప్రజల్లో గొడవలు ప్రారంభమవుతున్నాయి. క్రైస్తువులు కొట్టుకునేలాగా ఆ రోజుల్లో యూదులు దెబ్బలాటలు జరుగుతున్నాయి. దీని అంతట్లో కూడా సౌలు గారి యొక్క పాత్ర ఎంతో ఉంది. మీరు 9వ అధ్యాయము, 8వ అధ్యాయం, 7వ అధ్యాయంలో చూస్తే, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం, 8, 9 అధ్యాయాల్లో పౌలు గారు ఎంతగా సంఘాన్ని హింసపెట్టాడో మనకు కనబడతారు. ఎవరైనా మీటింగ్ పెట్టుకుంటే స్త్రీలను జుట్టు పట్టుకు లాక్కు తీసుకెళ్ళిపోయాడు బయటికి. స్టెఫెను వాక్యం చెప్తుంటుంటే నేను దేవుణ్ణి చూశానంటే దేవుణ్ణి ఎవడో చూడలేడని చెప్పేవాడు. రాళ్ళతో కొట్టి చంపేంట్రా వాడని పౌలు గారు దగ్గరుండి చంపించేశాడు స్టెఫెన్ని. అంత హింసకుడు, దోషకుడు, మత దోషణ చేశానన్నాడు. నజరేయుడని యేసుకి విరోధముగా అనేక కార్యాలు చేయాలనుకున్నాడు. పరిశుద్ధులు అనేకులను చెరసాల్లో వేయించాడు. వారిని చంపించడానికి నేను సమ్మతించానంటాడు 10వ వచనంలో. నేనేం చదివాను, వాక్యం ఏం చదివాను మీకు ఈవేళ? అమ్మా ఏం చదువుకున్నాం మనం? ముని కొలలకు ఎదురు తిరుగుట అసాధ్యము. అమ్మా ఏంటి చెప్పండి? ఏమంటే ముని కొలలు అంటే ఏంటి? ఒక 6 అడుగులు 6 అడుగులు ఉండదేమో, ఒకవేళ 5 అడుగులు ఉన్నటువంటి ఒక ఐరన్ రాడ్కి 3 కొలలు ఉంటాయి. దాన్ని ఏమంటారండి? త్రిశూలం. 3 ముళ్ళు ఉంటాయి. బల్యానికి ఏ ముళ్ళు ఉంటుందో 3 ఉంటాయి. బల్యానికి ఒకటే. మరి 3 ఉండేదాన్ని ఏమంటారండి? అది పెట్టి ఒక గుచ్చితే మనిషి ఏమైపోతాడు? యువతల నుంచి అవతలకి వెళ్ళిపోద్ది. ముని కొలలకి ఎదురు తిరుగుట అసాధ్యం. ఒక సామెత దేవుడు చెప్పాడు. సౌలు గారు దమస్కులో ఉన్నటువంటి సంఘము, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనములో, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనములో సౌలు గారు ఏం చేస్తున్నారండి? సౌలు ఇంకను శిష్యుల్ని బెదిరిస్తున్నాడు, చర్చికి వెళ్ళిన వాళ్ళని బెదిరిస్తున్నాడు, హత్య చేయటేను ప్రాణాధారంగా ఎంచుకుంటున్నాడు. చర్చికి వెళ్ళి వాళ్ళని చంపటం, చర్చికి వెళ్ళి వాళ్ళని ఆటంకపరచటం, కోటాలు ఎట్టకుండా చెల్లా చెదురు చేసేయటం, మైకులు బద్దలు కొట్టడం, ఇదంతా ఎలా ఎంచుకున్నాడు అంటే మనోడు ఏదో అది లైఫ్ దాని మీద ఆధారపడినట్లుగా. అంటే ప్రాణాధారం అంటే జీవనాధారం అన్నట్టుగా. ప్రాణాధారానికి అర్థం ఏంటంటే జీవనాధారం, అదే అతను బతుకు అన్నట్టుగా. దానికోసమే పుట్టానన్నట్టుగా సంఘాన్ని చెదరగొట్టాలనుకున్నాడు. అమ్మా ఏ సంఘాన్ని? క్రీస్తు సంఘాన్ని. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని పాపములను కడిగినటువంటి ఆ యేసు ప్రభుల వారి యొక్క సంఘం ఉండకుండా చేయాలనుకున్నాడు. నజరేయుడని యేసు దేవుడు కాదని ఘంటాపదంగా చెప్పాలనుకున్నాడు. ఎందుకు అనంటే యేసుని ఎరగక. వాయిస్ దమస్కు పట్టణానికి రథం మీద గుర్రం మీద వెళ్ళిపోతున్నాడు ఆయన అనుచరులు. ఏమా అంతేనా? ఏముంది అక్కడ చదవండి. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి యేసు ప్రభు మార్గంలో ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను బంధించి
తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ప్రయాణము చేయొచ్చు. దమస్కుకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతనికి కనబడింది. ప్రియులారా, అప్పుడు అతడు ఏమైపోయాడండి? నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం పలుకుట వినెను. ప్రియులారా, ఇక్కడ ఒక మాట మీరు చూస్తున్నారు. సౌలా సౌలా, ఒక వెలుగు సంఘాన్ని చెడగొట్టాలి. దమస్కులో వినండి, దమస్కులో ఒక చర్చ జరుగుతుందంట సమాజ మందిరంలో. ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకున్నారంటే నమ్ముకోవటానికి ఇల్లేదు, బలులు అర్పించాలి, అర్పణలు చేయాలి, నాజీరు చేయబడాలి, సున్నతిలు చేయాలి, ఇలాంటివే చెప్తున్నాడు. వీటికి వ్యతిరేకంగా యేసు దేవుడు, యేసు రక్షకుడు, దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతంలో ఉన్నారు. యేసు ప్రభు కూడా యేసు దేవునితో సమానుడు కదండి. యేసు ప్రభు ఎవరండి? ఆయన మొదట ఉన్నవాడు, ఆయన నిత్యత్వంలో ఉన్నవాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు. అవునా? యేసు ప్రభు వారు మొదటివాడు, కడపటివాడిని అని చెప్పుకున్నాడు. ఆయన మృతుడినైతిని కానీ ఇదిగో నేను సజీవుడిని యేసు ప్రభు చెప్పారా? కానీ నమ్మలేకపోతున్నాడు ఈయన. ఇంతవరకు ఏ యెహోవా దేవుణ్ణి ఆరాధన చేశాడో నమ్మలేకపోతున్నాడు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిరగాలనుకున్నాడు. సంఘాన్ని, మారు మనసు పొందిన వారిని, బాప్తిసం పొందిన వారిని హింస పెట్టాలని చూస్తున్నాడు. అమ్మా, సంఘమే లేకుండా చేయాలనుకున్నాడు. నేనేం చెప్తున్నానంటే, ముని కొలలకి ఎదురెళ్ళుట ఏంటి చెప్పండి? అసాధ్యము. అందరూ ఈ మాట నాతానండి. ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హిబ్రూ భాషలో వినపడిందట. 26వ అధ్యాయం 14వ వచనంలో, 26వ అధ్యాయం 14వ వచనమే తీశాను కాబట్టి అదే మాట్లాడుతున్నాను. నా ముఖ్య అంశం ఏంటంటే, ముని కొలలకు ఎదురు తిరగడం అసాధ్యం. అయ్యా బ్రదర్స్, అమ్మా సిస్టర్స్, దేవునికి, దాని అర్థం ఏంటంటే దేవునికి ఎదురు తన్నుట అసాధ్యం. దేవునికి వ్యతిరేకంగా కానీ, దేవునికి ఎదురెళ్ళటం కానీ, దేవునిని ప్రశ్నించటం కానీ, దేవునికి వ్యతిరేక కార్యకలాపాలు చేయటం అసాధ్యం. ముని కొలలకు ఎదురు తిరగటం అసాధ్యం. సంఘాన్ని పాడు చేయాలనుకుంటే అది నీ తరం కాదు. తెలుసా మీకు ఆ సంగతే? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటది? మనం పగ తీర్చక్కర్లేదు. పగ ఎవరు తీరుస్తారండి? మనం యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధం ఎవరు చేస్తారండి? దావీదు చేయలేదు యుద్ధం. ఎవరైతే తిట్టారో, ఎవరైతే అన్నారో వారు మరలా తిరిగి దావీదు దగ్గరికి వచ్చేలాగా చేశాడు. దేవుడు చేస్తాడు. బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఏమండి 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. ప్రియులారా, దేవుని దేహము పరిశుద్ధమైంది. దేవుని శరీరం, మన శరీరము దేవుని ఆలయం. దాని గురించి చెప్తూ దేవుని ఆలయాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. దేవుని సంఘానికి కానీ, దేవుని దైవజనునికి కానీ, లేకపోతే సంఘ కార్యక్రమాలకు కానీ ఎవరైనా ఎదురు తిరిగితే వారి బల్యానికి ఎదురెళ్తున్నట్టు, లేదా మీకు అర్థం అవ్వాలంటే త్రిశూలానికి ఎదురెళ్తున్నట్టే. ముని కొలలకు ఎదురు తిరగటం పదునైన ఆయుధం. ఆ రాడ్కి ఎదురెళ్తే ఎలా గుచ్చుకుపోద్దో అలా గుచ్చుకుపోద్దు. ఈ బండకు వ్యతిరేక వెళ్ళడానికి లేదు. సంఘాన్ని కూలనాలడం చాలా ప్రయత్నాలు చేశారు. ఆది నుండి క్రైస్తవ సంఘం ఉండకూడదని, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉండకూడదని, దేవాలయాలు ఉండకూడదని, బైబిల్ గ్రంథం అనేది ఉండకూడదని ఎంతోమంది ఈ గ్రంథం లేకుండా చేయాలని చూశారు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. జేమ్స్ వాల్టర్ అనేటువంటి ఒక ఆయన, జేమ్స్ వాల్టర్
18వ శతాబ్దం వాడు అనుకుంటా. ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఒక శపథం చేశాడు. ఏమనో తెలుసా? నేను చచ్చిపోతాను త్వరలోనే, నేను చచ్చిపోయిన 50 సంవత్సరాలకి, నేను చచ్చిపోయేటువంటి 50 సంవత్సరాలకి అసలు బైబిల్ అనేది ఉండదు అన్నాడు. హేతువాది ఈయన, యేసు ప్రభుని నమ్మడు, ఏ దేవుని నమ్మడు. నేను చచ్చిపోయిన కొద్ది రోజులకే బైబిల్ అనేది ప్రపంచంలో ఇంకెవడు బైబిల్ చదవడు, దీన్ని ఎవడు ముట్టుకోడు, ఇక క్రిస్టియానిటీ దాన్ని ఉండదు, నేను చచ్చిపోయిన 50 సంవత్సరాలకి అని చెప్పాడు ఆయన. ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ అబ్బాయి జిమ్ వాల్టర్ అనుకుంటా. పెద్ద ఫామ్ హౌస్ ఉండేది వాళ్ళకి, ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, అది ఎవరు వాడలేదు, పాడైపోయింది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్ వారు అనుకుంటా వాళ్ళు ఏం చేశారు అని అంటే, మనకి బైబిల్ ప్రింట్ చేయడానికి చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, ఏం చేద్దామని చెప్పి ఈ ఫామ్ హౌస్, పాడైపోయిన హౌస్ ఒకటి చూశారు. ఇది ఎవరు ఉండట్లేదు, అతను అమెరికా వెళ్ళిపోయాడు. ఆ జిమ్ వాల్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు మీ ఫామ్ హౌస్ ఉంది కదా, అది అమ్మేస్తారంటే అమ్మేస్తా. ఎంతో కొంత డబ్బుకి అమ్మేశాడు బైబిల్ సొసైటీ వాళ్ళకి. సొసైటీ వాళ్ళు బైబిల్ కొన్నారు. ఆ ప్రింటింగ్ ప్రెస్, ఆయన ప్రింటింగ్ ప్రెస్నే కాస్త నీట్గా తయారు చేసి, రిపేర్ చేసి, రీమోడల్ చేసేసి బైబిల్ ప్రింట్ చేయటం మొదలుపెట్టారు. బైబిల్ ప్రింట్ చేసి ఆఫ్రికాకి, యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నిటికీ, అన్ని ఖండాలకి ఆ ఫామ్ హౌస్ నుంచి కొన్ని కోట్లు బైబిల్ ప్రింట్ చేసి పంపించారు. 50 సంవత్సరాల లోపల ప్రపంచం అందరికీ బైబిల్ పంపించేశారు అదే హౌస్ నుంచి. ఏ జేమ్స్ వాల్టర్ అయితే బైబిల్ ఇంక ఉండదన్నాడో, అతను చనిపోయి 50 సంవత్సరాలకి అత్యధికంగా బైబిల్ ప్రింట్ అయిపోయి ఆయన ఇంట్లో నుంచే, ఆయన గృహంలో నుంచే అమ్ముడైనవి అంట. ఇది నగ్న సత్యం, చరిత్ర చెప్తున్న సత్యం. మునికొలలకి బైబిల్ ఇంకొండదు, దీన్ని ఎవడు చదవడన్నా కూడా, ఆయన చచ్చిపోయిన 50 సంవత్సరాలకి ఆయన ఇల్లే బైబిల్ ప్రింటింగ్ హౌస్గా మారిపోయింది. ఆయన ఫామ్ హౌస్, ఆయన ప్రింటింగ్ హౌస్ బైబిల్ ప్రింట్ చేసే శాల కింద మారిపోయింది. ఇది చరిత్ర అండి. ఇది ఆయన చెప్పిన స్టేట్మెంట్ అలా ఉంటుంది. జేమ్స్ వాల్టర్ గారు చెప్పాడు, ఇక ఉండదన్నాడు. ఆయన చచ్చిపోయి ఆయన నుంచే సువార్త ప్రపంచానికి వెళ్ళింది. మునికొలలకు ఎదురు తిరగడం అసాధ్యం. మనం అనుకుంటాం ఇది ఇంక ఉండదు, ఇది ఇంక జరగదు, ఇక వాళ్ళు పైకి లేవలేరు, ఈ క్రిస్టియన్నిటిని అణిచివేద్దాం, ఈ క్రైస్తవులు ఇంకా రాకుండా రకరకాలైన చట్టాలు తీసుకొద్దాం, ప్రార్థనలు జరగకోకుండా జీవోలు తీసుకొద్దాం, పబ్లిక్ మీటింగ్ చేయకుండా జీవోలు తీసుకొద్దాం, సువార్త ప్రకటించుకోకుండా అడ్డుకుందాం, సనాతన ధర్మం అని చెప్పి మత స్వేచ్ఛను హరిద్దాం అనేటువంటి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ఈ క్రైస్తవులకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. మట్టిలో కలిసిపోయారు. తెలుసా మీకు? అడాల్ఫ్ హిట్లర్ అనేటువంటి ఆయన, హిట్లర్ యూదుల్ని 6 లక్షల మందిని ఓచకోత కోసాడు. యూదుడు అనేవాడు ఉండకూడదని. హిట్లర్ కూడా చచ్చిపోయాడు, కానీ యూదులు నేటికి ఉన్నారు. దేవునికి స్తోత్రం. జర్మనీ దేశంలో ఎందుకో తెలిసే వాడికి యూదులు పైకి వెళ్ళిపోతున్నారు, యూదులు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు. యూదుడు అనేవాడు ఉండకూడదని హిట్లర్ యూదుడు అనేవాడిని ఉంచేవాడు కాదు. యూదులకే ఎంత తెలివి ఏంటి, యూదులకే ఏంటని చెప్పి అతడు వాళ్ళ నాశనం నుంచి వెళ్ళిన కంకణ కట్టుకున్నాడు. చివరికి అతడు తన కుక్కను చంపి తాను కూడా గన్న పెట్టుకుని డిప్రెషన్లో చచ్చిపోయాడు. హిట్లర్ ప్రపంచాన్ని గడగడలాడించాడు. హిట్లర్ అనే పేరు విన్నారు మీరు? ఏమో ఎప్పుడైనా విన్నారు? వినలేదు కదా. హిట్లర్ లాంటోడు కూడా ఉండేవాడు, దుర్మార్గుడు, మూర్ఖుడు. మునికొలలకి ఎదురు తిరుగుట అసాధ్యం. చాలామంది దీనికి ఎదురు తిరిగి ఏదో చేద్దామని అనుకున్నారు, కానీ అసాధ్యం. భారతదేశంలో కానివ్వచ్చు, ప్రపంచ దేశాల్లో కానివ్వచ్చు, ఎక్కువగా ఈ పరిశుద్ధ గ్రంథాన్నే కాల్ చేస్తారు. ఎందుకని? మీకు ఎక్కడన్నా ఖురాన్ కాల్చినట్టు కనిపించదు, భగవద్గీతను కాల్చారని ఎక్కడా కనిపించదు. లేకపోతే జిందగీ జైన్ మత పుస్తకాన్ని కాల్చారు, బుద్ధ మత పుస్తకాన్ని కాల్చారని కనిపించదు. ఎందుకో తెలుసా?
ఒకసారి వానపామును చూసి ఎవరైనా భయపడతారా? తాసుపామును చూస్తే మాట్లాడలేదు. మీరు తాసుపామును చూస్తే ఏం చేస్తారు? మిగిలినన్ని వానపాములు, పరిశుద్ధ గ్రంథం తాసుపాము లాంటిది. అందుకని ఇది భయం. ఇది ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథంగానే ఉంటే మేము ఎక్కడ మారిపోతాం, ఎక్కడ దేవుని తెలుసుకుంటామో అని సాతాను వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. ఇది పరిశుద్ధ గ్రంథము, అందుకనే ఇందులో సత్యం ఉంది, దీన్ని తెలుసుకోలేకుండా చెయ్యాలని చూస్తారు. కానీ అది వాళ్ళ తరం కాదు, అది వాళ్ళ వల్ల కాదు. ప్రపంచ చరిత్రలో ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని ఏం చేసేవాడో తెలుసండి? అమ్మా, ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటే నీరో చక్రవర్తి ఈ నైట్ నేను ఆ రోడ్డు మీద వెళ్తున్నానని చెప్పి యూదులందరూ నీ పక్క నా పక్కన నిలబెట్టి వాళ్ళ మీద పెట్రోల్ పోసి అంటించేవాడంట. లైట్లాగా వాడుకునేవాడు అంట, లైట్లాగా వెలుగు కోసం వాడేవాడంట మనుషుల్ని. అదొక ఆనందం, వాడికి పిచ్చి ఆనందం. యెరూషలేము కాలిపోతుంటే ఫిడేలు వాయించుకున్నాడంట. చాలామంది ఇలాంటి నీరో చక్రవర్తి లాంటి కాలంలోనే ఎక్కువ మంది క్రైస్తవులు అయిపోయారు. యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. యేసు ప్రభుని ఇదిగో నేనేం చెప్తున్నానంటే, సౌలు గారు కూడా ఏం జరుగుతుందంటే, సౌలు గారు ఏం చేస్తున్నారనంటే, ఈ చర్చిలు ఉండకూడదు, ఈ ప్రార్థనలు జరగకూడదు అని ఆయన వ్యతిరేకం తిరగాలనుకున్నాడు. అకస్మాత్తుగా ఒక వెలుగు అతని మీద పడిందంట. ఏ వెలుగు అంటే, మిట్ట మధ్యాహ్నం మన వేసవికాలంలో సూర్యుడిని ఎలాగైతే చూడలేమో దానికంటే ఎక్కువ వెలుగు, సూర్యుని కంటే ఎక్కువ వెలుగు అన్నాడు కదా. 13వ వచనంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగును నేను చూచెదను. అది మధ్యాహ్నం సూర్యుడు ప్రకాశించి కంటే వెలుగుగా ఉందా? కళ్ళు కనబడిన రీతిగా అయిపోయింది. కళ్ళు పోయాయి, ఒక రకంగా చెప్పాలంటే కళ్ళు పోయినాయి. బోర్ల పడిపోయాడు. మేమందరము నేల పడిపోయినప్పుడు ఒక స్వరం ఆ వెలుగులో నుంచి వచ్చింది. ఆయనతో పిలుస్తుంది, సౌలా సౌలా, నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? వై ప్రాసిక్యూట్ మీ? నన్ను ఎందుకు పెర్సిక్యూషన్ చేస్తున్నావు? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఏమండి, ఎందుకు క్రైస్తవుల్ని ప్రపంచం హింసిస్తుంది? ఎందుకు క్రిస్టియానిటీ వాళ్ళనే మన కాకినాడ బీచ్లో సండే స్కూల్ పిల్లలు యేసు రక్షకుడు పాపాల నుంచి పవిత్రపరుస్తాడు అనేటువంటి బ్యానర్ పట్టుకున్నారు. ఎక్కడ మైక్లో చెప్పలేదు, ఏం చేయలేదు. బీచ్లోకి వెళ్ళారు వాళ్ళు, ఒక 20-30 మంది పిల్లలు బ్యానర్ పట్టుకున్నారు. సండే స్కూల్ టీచరో మరి ఎవరు పాస్ట్లో ఉన్నట్టున్నారు, నాకు తెలియదు. కానీ అది పట్టుకుంటే ఒకడు వచ్చేసి వాళ్ళ పట్టుకున్నటువంటి బ్యానర్లన్నీ తీసుకెళ్ళి కాల్చేసేసాడు. వాక్యాన్ని కాల్చడం వాడి తరమా చెప్పండి? వాక్యం కాలితే ఆగిపోద్ది ఆయాలతోటి, ఆడు సునకానందం కాకపోతేనే. ఎందుకు హింసిస్తున్నారు? వెళ్ళేమి అతనికి సువార్త చెప్పలేదే. అతను అదే అన్నాడు, నీకేమీ యేసుప్రభువు నమ్ముకోమని చెప్పలేదు, మైక్లో నేనేమి ఇక్కడేం మైకి పెట్టలేదు, లేకపోతే నీకు పత్రిక ఇవ్వలేదు, నేను జస్ట్ మేము ఇలా పట్టుకుని నిలబడ్డాం, నీకు ఇష్టమైతే చదువుకు, లేకపోతే మీరు నేను చదువుకోమని కూడా చెప్పలేదు కదా. ఎందుకు హింసిస్తున్నారు? దేవుని వేళ ఆయన రక్షకుడు, ఆయన దినమెల్లా లోబడినలని ప్రజల వైపు చేతులు చేస్తుంటే, మానవాళ్ళందరి కొరకు ఆయన రక్తము కారిస్తే, ఆయన ప్రేమను చూపిస్తుంటే, ఈ లోబడినలని ప్రజలు దేవుని బిడ్డల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని హింసిస్తున్నారు. నేను ఒక మాట చెప్పాలి, హింసించే వారిని దేవుడు రక్షించుకుని వాళ్ళ చేతే దేవుని వాక్యము చెప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంతోమంది ఈ నోటితో అసహించుకున్నటువంటి దేవుణ్ణి, ఆ నోటితోనే పాటలు పాడేవాళ్ళు ఎన్ని వందల సాక్ష్యాలు మీకు వినిపించగలను నేను. ఏ నోటితో అయితే యేసు కాదన్నారో, ఏ నోటితో అయితే యేసు వద్దన్నారో, ఏ నోటితో యేసు ప్రభుని దేవుడు కాదన్నారో, అదే నోటితో యేసయ్య దేవుడని ఒప్పుకునేలాగా చేస్తాడు. నమ్మినోళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన బలమైన దేవుడు, ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభువారు. ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది, దేవునికి మునుకొలకు ఎదురు తిరగడం అసాధ్యం. ఎందుకంటే
ఎంతో గొప్ప గొప్పోళ్ళు అయిపోయారు. ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను, ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోనా వేసే యెహోవా యెహోవాను గానము చేసేదాము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయన పేరు యెహోవా యెహోవాను యుద్ధశూరు యెహోవా నా బలమాన గానమా, యుద్ధశూరు యెహోవా నా బలమాన గానమా, పితరుల దేవుడు ఆయన పేరు యెహోవాను గానము చేసేదాము ఏకముగా మనకు రక్షకుడాయనే, ఆయనే దేవుడు మనకు. హల్లెలూయా. ప్రియులారా, పౌలు గారు సౌలు గారు ఎదురు తిరగాలని చూశాడు. ఒక స్వరం అతనితో మాట్లాడుతుంది, ఇబ్రూ భాషలో ఆయనతో మాట్లాడుతుంది. ముని కొలలకి నన్నెందుకు హింసించుచున్నావు, ముని కొలలకు ఎదురు తన్నుట నీకు కష్టము, ముని కొలలకు ఎదురు తిరగడం నీకు కష్టమయ్యా. అప్పుడు ఆయనకి అర్థమైపోయింది, మునికోళ్ళకి ఎదురు తిరగడం అంటే నేను ఈ మతం మీద కదా ఎదురు తిరుగుతున్నాను, లేకపోతే యేసు ప్రభు బిడ్డలే కదా హింసిస్తున్నాను, నువ్వు నన్ను ఎలా హింసిస్తానికి అర్థమైపోయింది, నేను యేసునే కదా హింసిస్తున్నానని. అప్పుడు నేను ప్రభువా 15 వచ్చును, అప్పుడు నేను ప్రభువా నువ్వు ఎవడవని అడుగగా, ప్రభు నువ్వు హింసించుచున్నా యేసుని. సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టండి? యేసుని. మీటింగ్ ఆపితే ఎవరిని ఆపినట్టు? పాస్టర్ గారిని తిడితే ఎవరిని తిట్టినట్టు? చర్చికి రాకపోతుంటే ఎవరి దగ్గరికి రానట్టు? యేసుని. యేసుని హింసిస్తున్నారు చాలామంది. ఎందుకు నువ్వు నన్ను హింసిస్తున్నావు అంటే ఆయన చెప్పాడు, నువ్వెవరు అని అంటే నీవు హింసించుచున్న యేసుని. నేనయ్యా, నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో, యేసు ప్రభు అంటే నువ్వు ఇష్టం లేదన్నావో, ఎవరినైతే వద్దనుకున్నాడో, ఎవరినైతే కాదనుకున్నాడో, ఎవరైతే కనబడకూడదు అనుకున్నాడో ఆయనే కనబడ్డాడు. ఆయనకి ఈ యేసు అనే ప్రభువు నాకు కనపడకూడదు అనుకున్నాడు, ఆ యేసు ప్రభువే ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ముని కొలలకు ఎదురు తిరుగుట అసాధ్యం. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి? కళ్ళు కనపట్లేదు. లేచి చూసేటప్పటికి ఆయన నువ్వు వెళ్ళి ఆ తిన్ననబడినటువంటి మార్గంలోకి వెళ్ళి ఎవరింటికాడ ఉండమన్నాడమ్మా? 9వ అధ్యాయంలో ఎవరింటికాడ ఉండమన్నాడు అక్కడ ఉంటుంది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో లేచి 6వ వచనం, లేచి నువ్వు పట్టణానికి వెళ్ళి అక్కడ ఏం చేయాలి నీకు తేలపడదని చెప్పాను. అతడు సౌలు నేల నుండి లేచి కళ్ళు తెరిచి చూసినా కనబట్టలేదు. అతడు 3 దినాలు అన్నపానం పుచ్చుకోలేదు. అతడు ఎక్కడున్నాడంటే యోధా అని వాని ఎంట తార్సోడైన సౌలు ఉన్నాడు. తిననన్నబడి వీధిలో యోధా అనేటువంటి యోధా ఇంట సౌలు గారు ఉన్నాడు. ఆయన కళ్ళు కనబట్టలేదు. మోతుబారి, రౌడీ ఒక రకంగా చెప్పాలంటే, హింసకుడు ఒక రకంగా చెప్పాలంటే, దోషకుడు ఒక రకంగా చెప్పాలంటే, హానికరుడు ఒక రకంగా చెప్పాలంటే, దేవునికి వ్యతిరేకి, రఫ్నెస్.
అలాంటి రఫ్ క్యారెక్టర్ కలిగిన ఆయన కళ్ళు కనపడక 3 రోజులు అన్నం తినకుండా ప్రార్థనలో ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించండి, నా బాల్యకాలం చేసిన తప్పులన్నీ క్షమించమని ఏడుస్తూ ఒప్పుకున్నాడు. 3వ రోజున అననయ్య అనేటువంటి ఒక దైవజనుడితో దేవుడు మాట్లాడి, నీ వెళ్ళి అతని కన్నుల కొరకు ప్రార్థన చేయంటే, ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నావు నువ్వు? అతడు క్రైస్తవుడని కనపడితే చంపేస్తున్నాడు, నా చావు నేను తెచ్చుకోనంటే, లేదు అతడు నాకు సాధనమై అన్నాడు. యూ కెన్ గో. వెళ్ళమన్నాడు. వెళ్ళగానే సౌల సహోదరుడు అని చెప్పి ప్రార్థించగానే అతడి కళ్ళల్లో నుంచి పొరలు రాలిపోయినాయి. అంటే పాప పొరలు. అతడి కన్నులు తెరవబడ్డాయి. మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు. ఎందుకు దేవుడు ఆయన పిలిచాడో ఆయన చెప్తున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనములో, అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనములో, నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకు కై నీకు కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదాలు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడుతాను. వారు చీకట్లో నుండి వెలుగులోకును, సాతాను అధికారుల నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. చప్పట్లు కూడా దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు సౌలుని పౌలుగా పిలుచుకున్నాడనంటే, ఆయన అన్యజనుల్లో అనేకులకి చీకట్లో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికంట. చాలా మంచి మాటలు చెప్పాడు. సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకి తిప్పడానికట. 3వది ఏంటంటే అండి, విశ్వాసంలోకి నడిపించడం అంట, పాపక్షమాపణ కలుగు చేయడానికంట, వారికి పరిశుద్ధపరచబడడానికంట, పరలోక రాజ్య స్వాస్థ్యంలో వారు పాలుభోగస్తులు ఉన్నట్లుగా వారి కన్నులు తెరవడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడని అగ్రిప్ప రాజుతో చెప్పాడట. దేవునికి స్తోత్రం. అమ్మ ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు తెలుసా? అమ్మ ఒకసారి విన్నాను. దేవునికి స్తోత్రం. రాజుగారి దగ్గరికి పిలిచారు. ఏమయ్యా ఏంటి నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు నిన్ను చంపేయమంటున్నారు అని అంటే, ఏముంది సారు, మా దేవుడు నాకు కనిపించాడండి, సువార్త చెప్పమన్నాడండి, మారు మనసు అండి, పాపక్షమాపణ అండి, పరలోకం ఉందండి, ఈయనే రక్షకుడండి, ఆయన నన్ను చూశానండి. మెల్లిగా ఈయనకి సువార్త చెప్పేశాడు. నాకు ఎలా కనబడింది అండి, నేను ఆయన దేవుడండి, నేను ఇదిగోండి ఇలా సువార్త చేస్తున్నానండి, దేవుడు చెప్పిన మాటకు నేను చెప్పాలి కదండి. చూడండి ఏమంటున్నాడు, 19వ మెల్లిగా ఆయన చెప్పేస్తున్నాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుని కాక, నేను అవిధేయుని కాలేదయ్యా, ఆ దర్శనాన్ని బట్టి నేను సువార్తను దేవుని తట్టుకు తిరగాలని నేను ప్రకటన చేస్తున్నాను. ఇందుచేతే వాళ్ళు 21వ వచనంలో యూదులు దేవాలయంలో నన్ను చుట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచాడని మీకు తెలుసు, మీరు కూడా నమ్ముకుంటే మంచిది అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సువార్తను ప్రకటించాడు. ఏ సౌలైతే సంఘం ఉండకూడదు అనుకున్నాడో అదే సౌలుని దేవుడు పౌలుగా మార్చి కొన్ని వందల సంఘాలు, కొరింథీ సంఘం, ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, ఏమండి గలతీ సంఘం, రోమీలికలో వాసిన రోమా సంఘానికి, తెస్సలోనికా, ఇంకా మరి రకరకాలైనటువంటి సంఘాలన్నిటికీ కూడా ఈయన మరి నాయకుడిగా, వ్యవస్థాపకుడిగా ఉంటున్నాడు పౌలు గారు. అన్యజనులకి అపొస్తలుడిగా పిలువబడ్డాడు. యూరప్ ఖండానికి సువార్త వెళ్ళిందంటే పౌలు గారు. యూదులైతే, శిష్యులైతే యెరూషలేం చుట్టూనే ఉన్నారు, కానీ పౌలు గారు యెరూషలేంలో లేడు. ఆసియా అంతా విగ్రహారాధికుల మధ్యకి, అన్ని జనుల మధ్యకి యేసునకు ఎందుకంటే కళ్ళారా ప్రభువుని చూశాడు, కళ్ళారా దేవుని స్వరం విన్నాడు, కళ్ళారా దేవుని దర్శనం చూశాడు. ఆ దర్శనానికి లోబడిపోయాడు. దేవునికి ఎదురు తిరగటం అసాధ్యం అని తెలుసుకున్నాడు. దేవునికి లోబడిపోయాడు. అమ్మా, నా వాక్యం వింటున్న మీరు దేవునికి ఎదురు తిరుగుతారా, ఆయనకి లోబడతారా? ఆయన మందిరానికి వస్తారా, ఆయనకి ఎదురు తిరుగుతారా? రక్షణ తీసుకుంటారా, రక్షణ వద్దంటారా? వాక్యం విన్నటువంటి సోదరి సోదరుడా, దేవునికి మునికొలలకి ఎదురు తిరగటం, ఎదురెళ్ళటం అసాధ్యం. ఈదురుగాలికి ఎదురెళ్ళడం అసాధ్యం.
నువ్వు దేవుణ్ణి ఇప్పుడే రక్షకుడిగా అంగీకరించడానికి లోబడితే నువ్వు రక్షించబడతావు. దేవుని మాటకు విధేయత చూపించే రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. యెరూషలేము, ఇశ్రాయేలు దేశం, ప్రపంచమంతా కూడా గత వారంలో జరిగిన సంఘటన చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. రియల్ స్టోరీ. గత వారంలో మన కాలంలో జరిగింది. ఇశ్రాయేలు దేశము హమాస్తో యుద్ధం జరుగుతుంది. గత పర్ణశాల పండగ అక్టోబర్ నుంచి పర్ణశాల పండగ చేసుకుంటుంటే ఇజ్రాయిల్ మీద 5,000 రాకెట్లు విసిరారు హమాస్. గాజా పట్టణస్థులు, గాజా సిప్ట్ అనేటువంటి వాళ్ళు, హమాస్కు చెందినటువంటి వాళ్ళు గాజాను లేకుండా చేశారు ఇజ్రాయిల్. దానికి సపోర్ట్ ఎవరంటే ఇరాన్. ఎవరు చెప్పండి? ఇరాన్. ఏప్రిల్ 2వ తారీఖున ఎప్పుడు అనుకుంటా ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయేల్ మీద మిసైల్ వదలడం మొదలెట్టింది. ఏప్రిల్ 13వ తారీఖుని ఇజ్రాయేల్ దేశం మీదకి ఇరాన్ బాణాలు వేసడం మొదలుపెట్టింది. ఇజ్రాయేల్ దేశం కూడా ఏదో కొద్ది అటాక్ ఇచ్చింది, కానీ సైలెంట్గా ఉంది. మొన్న ఒక మాట అన్నాడు, ఒక వారం క్రితం, ఒక 10 రోజుల క్రితం, ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం అనేటువంటి ఆయన, ఇబ్రహీం అనేటువంటి ఇరాన్ అధ్యక్షుడు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేల్ జాగ్రత్త, ఖబర్దార్. వింటారు ఈ మాట? ఒకసారి నేను చెప్పిన మాట. ఇజ్రాయేల్ దేశమా, ఖబర్దార్, ప్రపంచ పటంలో మ్యాప్లో మీ దేశం లేకుండా చేస్తా. ఇబ్రహీం రైసీ అన్న మాట ఇది. ప్రపంచ పటంలో ఇజ్రాయేలీల యొక్క ఫోటో లేకుండా, లేకపోతే ఇజ్రాయేల్ దేశం యొక్క ఆ మ్యాప్ లేకోకుండా, మ్యాప్లో మీ దేశం యొక్క ఉనికి లేకుండా చేస్తాను, మ్యాప్లో మీది కనపడదు అన్నాడు. అంత దారుణమైన పరిణామాలు జరగబోతున్నాయి అని వార్నింగ్ ఇచ్చాడు. దేశమంతా ఏం మాట్లాడలేదు అసలు. బెంజమిన్ ఇశ్రాయేల్ ప్రధానమంత్రి ఏమీ దానికి కౌంటర్ ఇవ్వలేదు. ఎవరు ఏం మాట్లాడలేదు. ఏం జరుగుతుందో ఏంటో, యుద్ధం ఎలాగో టర్న్ తీసుకుంటుందో, డైరెక్ట్ వార్ జరుగుతుందేమో అనుకుంటున్నాం. మొన్న ఆదివారం రోజుని వినాలి శ్రద్ధగా. మొన్న ఆదివారం రోజుని ఇబ్రహీం రైసీ, విదేశాంగ శాఖ మంత్రి, ఇరాన్ ప్రధానమంత్రి, 9 కమాండోలు ఒక హెలికాప్టర్లో బయలుదేరి వెళుతూ క్రాస్ అయ్యి ఇరాన్ దేశ అధ్యక్షుడు చచ్చిపోయాడు. ఎవరు లేకుండా చేస్తాడు. వారం తిరిగేటప్పటికి, వారం ముందన్నాడండి, అది లాస్ట్ సండే. ఇది ఇప్పటికి ఇంకా అది మిస్టరీగా ఉంది. ఎలా చచ్చిపోయాడు? 9 చచ్చిపోయారు. విదేశాంగ మంత్రి చచ్చిపోయాడు, మిలిటెంట్లు చచ్చిపోయారు, ఐఏఎస్ ఆఫీసర్లు చచ్చిపోయారు, 9 చచ్చిపోయారు. ఇప్పటికి ఇంకా అంతు చిక్కట్లేదు. ప్రపంచమంతా BBC, ఈటీవీ, NTV, 9TV అన్ని టీవీలు ప్రసారం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చేస్తున్నా. ఏంటో మిస్టరీ. ఎలా చనిపోయాడో తెలియట్లేదు, ఎలా క్రాస్ అయిందో తెలియట్లేదు. నేనేమంటున్నానంటే, మునికొలలకి ఏంటి చెప్పండి, మునికొలలకి ఎదురు తిరుగుట ఇజ్రాయెల్ దేశాన్ని లేకుండా ప్రపంచ పట్టణంలో లేకుండా చేయడం మీ తరమా? ఎవరమ్మా? ద గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్. అబ్రహాము దేవుడు నా దేవుడు, ఇజ్రాయేలు దేవుడు, యాకోబు దేవుడు నా దేవుడు. ఆ దేవుని చేతులెత్తి అబ్రహాము దేవుడు. హల్లెలూయా. ఈ ఇబ్రహీం రైసీ అనేటువంటి ఆయన ఎంత దారుణమైన వ్యక్తి అంటే, ఆయనకు వ్యతిరేకంగా తిరిగారని 50,000 మందిని ఒకసారి ఉరితీయించేశాడు. సద్దాం హుస్సేన్ కంటే దారుణమైనడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ సెర్చ్ చేయండి. గూగుల్లోకి వెళితే గూగుల్ సెర్చ్లో ఇబ్రహీం రైసీ అని కొడితే అతని క్లాస్ ఎలాగైందో, అతను ఏమన్నాడో, అన్న వారానికి ఏమైపోయాడో. ఇది సెకండ్ ఇన్సిడెంట్. ఉదాహరణ, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను.
ముట్టెనని సెలవిచ్చిన దేవుడు, ముట్టెనని సెలవిచ్చిన దేవుడు, కాచెను గతకాలం నన్ను, కాచెను గతకాలం కృపలను ఆలంచుచు ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో, ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతించును. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తారు, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, జకరియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడును ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నాను, మిమ్మల్ని దోచుకున్నవాడు అన్ని జనుల యొద్ద ఆయనకు నన్ను పంపి ఉన్నాడు. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డు ముట్టిన వాడితో సమానము. అమ్మా, మనల్ని ఎవడైనా ముడితే ఎవరి గుడ్డును ముట్టినట్టంట? యేసయ్య కనుగుడ్డుని. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. జాగ్రత్త. నీ నోటితో దైవ జనాంగాన్ని ఏం మాట్లాడుతున్నావు? నీ నోటితో ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు ఎవరిని బెదిరిస్తావయ్యా? ఇజ్రాయెల్ లేకుండా ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? ఎవరిని అడులెత్తిస్తున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? 2వ రాజుల గ్రంథం ఒక మాట మీరు చదవాలి. 2వ రాజుల గ్రంథము 19:23. ఇవే కదా 22వ వచనంలో ఈ మాట ఉంది. 19:22, నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నువ్వు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణే కదా. ఎవరిని దూషించారు మీరు? ఎవరిని భయపెట్టారు మీరు? ఎవరిని భయపెడుతున్నారు మీరు? హిజ్కియా దగ్గరికి అష్షూరు రాజు అయినటువంటి రబ్షాకే, సన్హెరేబు మరి శిష్యుడు రబ్షాకే వచ్చి ఏమన్నాడు తెలుసా? యెహోవా దేవుని వల్ల మీకు రక్షణ కలగదు, ఆయన నమ్ముకోవద్దు అన్నాడు. యెహోవా దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మీరు మోసపోతున్నారు అన్నాడు. 19:10 యెహోవా దేవుణ్ణి మీరు నమ్ముకొని మోసపోతున్నారు, ఆ దేవుడు మీకు ఏమి రక్షణ చేయడు, మీరు నా వైపు తిరిగేయండి, నా తట్టుకొచ్చేయండి, నా వైపు తిరగమన్నాడు అష్షూరు రాజు. హిజ్కియా ఏం చేశాడంటే ఆ ఉత్తరం తీసి దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఆకాశ భూమి సృజించిన దేవుడు అయినా నిన్ను దూషిస్తున్నారు కదా, ఈ మాటలను విన్నావు కదా, ఒక్కసారి నాయన అష్షూరు రాజు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తుపెట్టుకో ప్రభువా. అప్పుడు దేవుడు చెప్పాడు, ఎవరిని భయపెడతావు నువ్వు? ఎవరిని దూషిస్తున్నావు నువ్వు? ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి హిజ్కియా యోధా దేశం అంతటిని నాశనం చేసేస్తాను, నాకు లోబడకపోతే మటుమం అయిపోతారు, మీకు గొడ్డు తిండి బట్ట ఏమీ దొరకదు, ఇదిగో చూసుకోండి కాసుకోండి అంటున్నాడు అతను. ఎవరంటే అష్షూరు రాజు. జీవం గల దేవుని ఎంత బాధ పెడతాంటే జరిగిన సంఘటన ఏంటో తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? వాడు నన్ను దూషించాడు కాబట్టి నేనేం చేయబోతున్నానో చూడు అని ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసమ్మా? అదే 19వ అధ్యాయం 34వ వచనంలో, నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. 32వ వచనంలో అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అతడి పట్టణంలోకి రాడు, దాని మీద ఒక బాణాన్ని కూడా ప్రయోగింపడు, ఒక కేడుము కూడా ఇవ్వలేడు, దానిని ముట్టడి దెబ్బ కట్టడు. మరి ఏం జరుగుతుంది సార్? 35వ అధ్యాయం 35వ వచనం, ఆ రాత్రి యెహోవా దూతలు బయలుదేరి అష్షూరు దండుపేటలు అంటే అష్షూరు యొక్క సైన్యంలోకి వెళ్ళి ఒక దూత 185,000 మందిని చంపేసిందంట. తెల్లారేటప్పటికి ఒక్క సంహార దూత. ఎంతమంది చచ్చిపోయారేమో ఒక్క నైట్లో? 185,000 మంది మిలిటరీ వాళ్ళు చచ్చిపోయారండి తెల్లారేటప్పటికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు మునికొళ్ళకి ఎదురు తిరగడం అసాధ్యం. ఎవరిని భయపెడుతున్నావు నువ్వు? ఇతనేమైపోయి చూడండి 36వ వచనం, అష్షూరు రాజు అయిన సన్హెరేబు తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రాకు అనే దేవతను మొక్కుచుండగా అతని కుమారులే
అతన్ని ఖడ్గముతో చంపేశారు. దేవునికి స్తోత్రం. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధము వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారేదారు. శత్రువులు మిత్రులుగా. హల్లెలూయా. ఇశ్రాయేల్ రాజుని భయపెడతావా? యెహోవా దేవుడు ఏం చేయలేడు అంటావా? యేసు ప్రభు ఎవడు, ఆయన ఏం చేయగలడని నువ్వు అంటావా? నీ నోటితో మాటలు వస్తాయా? దూషణ మాటలు. ముని కొలలకు ఎదురు తిరగద్దు. సౌలు పౌలుగా మారిపోయాడు. ఇక్కడ అష్షూరు రాజు దేవుని చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. ఇంకొక మాట చెప్పాలంటే మీకు, నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనంలో ఇంకో మాట అన్నాడు. ఆ మాట చెప్పి నేను ముగింపు ప్రార్థన చేసేస్తాను. నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నాడండి ఆయన? ఫరో అతని మాట విని ఇశ్రాయేలుని పోనిచ్చుటకు యెహోవా ఎవడన్నాడండి. అమ్మ చూడండి, మేము ఇశ్రాయేలు దేవుని ఆరాధించుకుంటామని మోషే గారు వెళ్ళి ఫరోతో చెప్తే, యెహోవా ఎవడో చూపించమంటావా? ఏమో కావాలా? నేను చర్చికి రాను, ఏం చేస్తారు? నేను మారు మనసు పొందను, ఏమవుతుంది? నేను తాగుతాను, నా బాడీ నా ఇష్టం, ఏంటి? ముని కొల్లకి ఎదురు తిరక్కో. రాకపోతే ఏమవుద్ది? నమ్మకపోతే ఏమవుద్ది? ఆరాధించుకోకపోతే ఏమవుద్ది? నీళ్లు రక్తంగా మారుతాయి, తెగుళ్ళు వస్తాయి, తేనెటీగలు వస్తాయి, జోరేగలు వస్తాయి, చీకటి వస్తుంది, తోలుచూలు బిడ్డలు చనిపోతారు. చివరికి ఫరో అతని సైన్యము ఎక్కడ ముంచి వేయబడ్డారమ్మా? అంతే. యెహోవా ఎవడో చూపించాలా? ఫరో అతని సైన్యం ఏమైపోయాడండి? జవహర్లాల్ నెహ్రూ ఒక మాట అన్నాడు, క్రైస్తువుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు నిద్రించుచున్న సింహం లాంటి వాళ్ళు అన్నాడు. నిద్రపోతున్న సింహాన్ని లేపకండి, లేపారంటే ప్రార్థన చేశారంటే అయిపోతుంది. దేవునికి స్తోత్రం. భారతదేశమైనా ఇంకొక దేశమైనా, అది ఏ దేశమైనా, ఇది ప్రపంచ దేశాలని ఏలేవాడు, సర్వలోకానికి చక్రవర్తి యేసు. ప్రతి వాని మోకాలు యేసు ప్రభు దగ్గర వంగాలి. యేసు దేవుడిని నమ్మాలి, యేసు రక్షకుడిని నమ్మాలి, యేసు పాపక్షమాపణ ఇచ్చేవాడు నమ్మాలి, యేసు మోక్షం ఇచ్చేవాడు నమ్మాలి. యేసే సత్యం, యేసే జీవం, యేసు ద్వారానే మోక్షం. ముని కొలలకు ఎదురు తిరగటం అసాధ్యం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ సమయంలో మాతో విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. ముని కొలలకు ఎదురు తిరగటం అసాధ్యం. యేసే శరణ్యం తండ్రి, యేసే సత్యం, యేసు తప్ప వేరొక మార్గం లేదు. ఎన్ని చెరువులు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా చివరికి నీ దగ్గరికి రావాల్సిందే. నువ్వు మాత్రమే రక్షణ ఇచ్చేవాడు, నువ్వు మాత్రమే మోక్షం ఇచ్చేవాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతో వ్యతిరేకంగా తిరిగాడు, చివరికి నీ దగ్గరికి వచ్చాడు. నీవే దేవుడు అని ప్రాణమిచ్చి అంతగా ప్రకటించాడు. చివరికి నీ కొరకు చనిపోయాడు. ఆయన అతసాక్షిగా మారిపోయాడు. ప్రభువా, అవునాయన, నిన్ను నమ్మిన వాళ్ళు హింసించిన ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టేలాగా చేసావు. గొప్ప దేవుడు అవుతాడు. చరిత్రలో ఎంతోమందిని చూసాం. ఇదిగో నాయన, ఈ వారంలో కూడా ఒక చరిత్ర సంఘటన మేము చూసాం. ఇజ్రాయిల్ దేశం మీదకి అటాక్ చేయడానికి ఎవరు వెళ్ళరు, వెళ్ళినా నెగ్గలేరు. 9 సార్లు అటాక్ చేసి అందరూ ఓడిపోయారని చరిత్రలో మేము చూస్తున్నాం. ఎంతగా నీ బిడ్డలను కాపాడుతున్నావు. మమ్మల్ని కాపాడే దేవుడు ఎంత గొప్పవాడు. కునుకవు, నిద్రపోవు. ఓ నాయన, నీకు విరోధంగా రూపించిన ఆయుధం వర్ధిల్లదు. నేను నీకు తోడై ఉన్నాను. నిబ్రమ కలిగి ధైర్యంగా ఉండు, నన్ను ఆరాధించు, నా బిడ్డగా బ్రతుకు, నాకు వ్యతిరేకంగా తిరక్కు, నేనే సర్వశక్తిమంతుడని మాట్లాడుతున్నావు. ఆ విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరిచి జీవం కలిగిన నీ వైపు తిరిగి నిన్ను ఆరాధించే భాగ్యం ఇమ్మని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.